హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. క్యూ టైమ్‌లో ఎవ్రీ ఎపిసోడ్‌లోనూ సాటర్‌డే, సండే కొత్త కొత్త క్వెషన్‌లు, డిఫరెంట్ క్వెషన్‌లు అవునా అనిపించే అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నా గదా! దానిలో భాగంగా ఇప్పుడు ఎపిసోడ్‌లో మళ్ళా కొత్త క్వెషన్‌లతో వచ్చా. బీ రెడీ? చాక్లెట్ అంటే ఎవరికైనా ఇష్టమే. అబ్బా! అసలు 90% పీపుల్ చాక్లెట్ తినడానికే ఇష్టపడతారు. రిలాక్స్ అవ్వచ్చు. డార్క్ చాక్లెట్ గావచ్చు, కోకో చాక్లెట్ గావచ్చు, నార్మల్ చాక్లెట్ గావచ్చు, ఇంకోటి చాక్లెట్ కావచ్చు. ఏదైనా సరే చాక్లెట్‌లు తినటానికి హ్యాపీ అనిపిస్తాయి. భలేగా అనిపిస్తాయిలే. ఒకటి తింటే ఇంకోటి తినాలి. ఇంకోటి తింటే ఇంకోటి తినాలి. నేనైతే ఒక్క చాక్లెట్ ఓపెన్ చేశానంటే ఇప్పుడు సిల్కో లేకపోతే మిల్క్ డైరీయో లేకపోతే కిట్ క్యాటో ఇలాంటివి ఒకటి ఓపెన్ చేశానంటే మొత్తం తినాల్సిందే అట్లుంటది. సో, ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే చాక్లెట్ ఏ మొక్క నుంచి తయారు చేస్తారు? కోకో, కాఫీ. మీకేమనిపించిందో టక కామెంట్ చేయండి. నేనైతే దీనికి చాలా ఎక్కువ మంది రైట్ ఆన్సర్ పెడతారనుకుంటున్నా. రాసేయండి. Time. మన బాడీలో బోలెడన్ని ఎముకలున్నాయి గదా! ఈ ఎముకల్లో ఏ ఎముక పెద్దది? ఏ ఎముక చిన్నది? ఏ ఎముక పెలుసుగా ఉంటది? ఏ ఎముక గట్టిగా ఉంటది? దృఢంగా ఉంటది? ఇలాంటి క్వెషన్స్ కూడా మనకు రావాలి గదా! వస్తాయి కాబట్టి మన బాడీకి సంబంధించింది ప్రతి క్యూ టైమ్‌లో ఎపిసోడ్‌లోనూ ఏదో ఒకటి హ్యూమన్ బాడీకి సంబంధించింది ఏదో ఒకటి పెడతానే ఉన్నా ఎపిసోడ్స్. సో, ఎపిసోడ్‌లలో అందులో భాగంగా ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మన శరీరంలో అత్యంత చిన్న ఎముక పేరేంటి? స్టెపిస్ మాలియస్. ఈ రెండిట్లో మీరు ఏదనుకుంటున్నారో అది రాసేయండి. Time. వర్షం పడిన తర్వాత ఇంద్రధనుస్సు వస్తే అదిగ్గో ఇంద్రధనుస్సు చూడు అని చాలా వింతగా, సరదాగా, ఇంట్రెస్టింగ్‌గా చూస్తా ఉంటాం మనం. ఆ ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? చాలా ఈజీ ప్రశ్న. రాసేయండి. ఆన్సర్ రాసేయండి. Time. మనకి వైరస్ రాకుండా ఉండడానికి, బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి, ఒకవేళ వస్తే దానితో ఎలా ఫైట్ చేయాలి అనడానికి మన బాడీలో బోలెడంత బ్యాక్టీరియా ఉంటది. యాంటీబయోటిక్ అనేది మన బాడీలో ఉంటది. అయినా సరే మనము కొన్ని సార్లు వీక్ అవుతున్నప్పుడు మనం తినే ఆహారం ద్వారా వచ్చిన యాంటీబయోటిక్ బాగా హెల్ప్ అవుతది. అయినా సరే మనకు ఇంకా బలంగా ఏదైనా తగిలిందంటే టాబ్లెట్లు వేసుకుంటాం యాంటీబయాటిక్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనం తినే ఫుడ్‌లోనే యాంటీబయాటిక్ చాలా ఎక్కువగా ఉండే ఫుడ్ ఏంటి అంటే క్వెషన్ ఏంటంటే సహజ యాంటీబయాటిక్ అని దేన్ని అంటారు? ఏ వెల్లుల్లిపాయ, బి ఉల్లిపాయ. మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. Time. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ఏ భారత్, బి అమెరికా. మీకేమనిపించిందో అది టకా రాసేయండి. Time. ప్రపంచంలో అతిపెద్ద జంతువు బ్లూ వేల్ అయితే దాని బరువు ఎంత ఉంటుంది? సుమారు 180 టన్నులు, బి సుమారు 280 టన్నులు. 1 టన్ను అంటే 1000 కిలోలు. 180 టన్నులు అంటే 1,80,000 కిలోలు. 280 అంటే 2,80,000 కిలోలు. ఏదో రాయండి. Time. సూర్యుడు అనేది ఏంటి? నక్షత్రం, ఒక గ్రహం. చాలా ఈజీ. సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్‌లోనే నేర్చుకొని ఉన్నాం. ఆన్సర్ అయితే ఇప్పుడు రాసేయండి. Time.
చెక్క పగిలినప్పుడు ఒక శబ్దం వస్తుంది, ఐరన్ పగిలినప్పుడు కింద పడేసినప్పుడు ఒక శబ్దం వస్తుంది, అద్దం పగిలితే ఒక సౌండ్ వస్తుంది. అలాగే మంచు పగిలినప్పుడు వచ్చే శబ్దం కూడా ఒక రకంగా ఉంటుంది కదా. ఆ మంచు పగిలినప్పుడు వచ్చే శబ్దానికి కూడా ఒక పేరుంది. అదేంటి? ఎందుకు మంచుకే ఇచ్చారు? మరి మిగతా వాటికి అంత పేరు ఇవ్వరు కదా అంటే, మంచు దేశాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కువగా వాడతారు ఇవి. ఆ సౌండ్ని ఎక్కువగా మాట్లాడుకుంటారు, అందుకే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. మంచు పగిలినప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమంటారు? ఏ ఐస్కానిక్ సౌండ్, ఐస్ క్రాక్. ఈ రెండిట్లో ఏది రైట్ అనిపిస్తే అది రాసేయండి. ఎలిఫెంట్స్ నెవర్ ఫర్గెట్ అని ఎందుకంటారు? అదొక పేరుంది, ఎలిఫెంట్స్ నెవర్ ఫర్గెట్ అని. ఎందుకంటారు? ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ ఏంటంటే, నీటి మార్గాలు వివిధ దారులు మనుషులను ఎప్పటికీ మర్చిపోవు కాబట్టి, వాడికి మెమరీ తక్కువ అయినా కూడా వ్యతిరేక అర్థంలో అలా అంటారు. మనం తీసుకునే పదార్థాలలో ఏ పదార్థంలో ఎంత ఉంది, ఏ ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి, ఏ ధాతువులు ఎక్కువ ఉన్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పాలలో ఎక్కువగా ఉండే ఖనిజం ఏది? ఐరన్, కాల్షియం. మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేసేయండి. ఇవి ఈ రోజు 10 క్వశ్చన్లు. లైఫ్ స్టైల్లో ఎదురయ్యేటి, లైఫ్ స్టైల్లో మనకు తీసుకునేటివి కూడా ఉన్నాయి ఇందులో. సో వీటిలో ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, టకా 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 ఆన్సర్ చూద్దామా? లెట్స్ గో. చాక్లెట్ ఏ మొక్క నుంచి తయారు చేస్తారు? కోకో. మన శరీరంలో అత్యంత చిన్న ఎముక పేరేంటి? చెవిలో ఉంటది ఆ చిన్న భాగం, ఆ చిన్న భాగం పేరు స్టేపిస్. ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? 7. విబ్జిఆర్ అంటారు కదా, విబ్జిఆర్ 7 రంగులు అవే. సహజ యాంటీబయాటిక్ అని దేన్ని అంటారు? వెల్లుల్లిపాయ. అందుకనే కంపల్సరిగా వెల్లుల్లిపాయని ఏదో ఒక రకంగా రూపంలో తీసుకోవాలి అంటారు. కొంతమంది తినరట, సరే వాళ్ళు ఇది కాకపోతే ఇంకో రూపంలో తీసుకుంటారు. తినే వాళ్ళు మాత్రం మస్ట్గా తినండి. కూరల్లో వెల్లుల్లిపాయ ఉంటే దాన్ని పడేయకండి, మంచిగా తినండి. ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం ఏది? భారత్. చాలా ఉన్నాయి దేశాలు, డెమోక్రటిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ భారత్ అతిపెద్ద దేశం ప్రజాస్వామ్య దేశాలలో. ప్రపంచంలో అతిపెద్ద జంతువు బ్లూ వేల్ అయితే దాని బరువు ఎంత? సుమారు 180 టన్నులు, అంటే 1,80,000 కిలోలు. సూర్యుడు ఏంటి? స్టార్, ఒక నక్షత్రం. మంచు పగిలినప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమంటారు? ఐస్ క్రాక్ అంటారు, ఐస్ క్రాక్. ఎలిఫెంట్స్ నెవర్ ఫర్గెట్ అని ఎందుకంటారు? నీటి మార్గాలు వివిధ దారులు మనుషుల్ని ఎప్పటికీ మర్చిపోవు కాబట్టి, వాటికి మెమరీ పవర్ లాంగ్ డిస్టెన్స్, లాంగ్ డ్యూరేషన్, చాలా కాలం గుర్తుంటుంది కాబట్టి ఎలిఫెంట్స్ నెవర్ ఫర్గెట్ అంటారంట. పాలల్లో ఎక్కువగా ఉండే ఖనిజం ఏంటి? కాల్షియం. ఇవి ఈరోజు 10 క్వశ్చన్లు. వీటిలో కొత్తగా అనిపించినవి ఏవి, మీకు తెలిసినవి ఏవి, మీకు కొత్తగా నేర్చుకున్నారా, మీకు ఏమనిపించింది, ఈ వీడియోని చూస్తే మీకు ఏమనిపించింది తప్పకుండా మీ కామెంట్ తెలియజేయండి. మీ కామెంట్ మాకు వెరీ ఇంపార్టెంట్. అలాగే తప్పకుండా లైక్ కొట్టండి వీడియోకి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ నేను ఇలాగ ఎపిసోడ్స్లో 10 క్వశ్చన్లు ఇస్తూ ఉంటా. ఓకే, మీ సహకారానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.